హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సిద్ధార్థ్ యాక్ట్ చేసిన మిస్ యూ అనే తమిళ్ రొమాంటిక్ డ్రామా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో సిద్ధార్థ్, ఆషిక, కరుణాకరణ్లు మెయిన్ లీడ్ తీసుకున్నారు. మనకి ఈ మూవీలో సిద్ధార్థ్ ని మానవతా విలువలు కలిగిన వ్యక్తిగా చూపిస్తారు. అతని కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగినా లేదా అతనికి తెలిసిన వారికి ఎవరైనా అన్యాయం చేసినా సిద్ధార్థ్ అస్సలు ఊరుకోడు. తప్పు చేసిన వారికి శిక్ష పడేంత వరకు కూడా ఎంత దూరమైనా వెళ్తాడు. ఎవ్వరిని పట్టించుకోడు. చివరికి సొంత వాళ్ళు అడ్డం వచ్చినా ఊరుకోడు. అవసరమైతే న్యాయం కోసం, న్యాయ పోరాటం కోసం సొంత వారినైనా దూరం చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించడు. అలాంటి సిద్ధార్థ వాళ్ళ ఇంటికి ఒక రోజు మినిస్టర్ గారి మనుషులు వస్తారు. మీ కొడుకు మినిస్టర్ కొడుకు మీదే కేసు వేశాడు, మర్యాదగా వాపస్ తీసుకోమని చెప్పండి అని సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఆ తర్వాత సిద్ధార్థ్ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ జరుగుతుంది. సిద్ధార్థ్ తలకి బలమైన గాయాలవుతాయి. అతను ప్రాణాపాయం నుండి బయటపడతాడు. కానీ అతని మెమొరీ లాస్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితులు ఏవి సిద్ధార్థ్ గుర్తుండవు. 2 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మాత్రమే అతనికి గుర్తుంటాయి. సో డాక్టర్ అతని పేరెంట్స్ తో సిద్ధార్థ్ ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. అయితే అతనికి జస్ట్ 2 సంవత్సరాల జ్ఞాపక శక్తి మాత్రమే కోల్పోయాడు. 2 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇతనికి గుర్తు ఉండవు. ఏదో ఒక సందర్భంలో అతనికి మళ్ళీ ఇప్పటి జ్ఞాపకాలు తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అతను మర్చిపోయిన విషయాలు జ్ఞాపకం చేయకుండా ఉండడమే మంచిది అని ఆ డాక్టర్ చెప్తాడు. సిద్ధార్థ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ కి మినిస్టర్ వస్తాడు. సిద్ధార్థ్ ని పలకరిస్తాడు. సిద్ధార్థ్ ఆ మినిస్టర్ తో చాలా నార్మల్ గా మాట్లాడతాడు. తన మాటలకి మినిస్టర్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇదేంటిది, ఇతను ఎంత క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు, మా మధ్య ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తున్నాడే అనుకుంటూ అతని రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ రూమ్ బయట నిల్చున్న సిద్ధార్థ్ వాళ్ళ డాడీ ఆ మినిస్టర్ తో, సార్, నా కొడుక్కి ఇలా అవడానికి కారణం మీరే అని నాకు తెలుసు. మీలాంటి వారిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. మీ మధ్య జరిగిన గొడవలనే నా కొడుకు మర్చిపోయాడు. వాడు కొంచెం కోలుకోగానే నేనే వాడిని వేరే ఊరు పంపించేస్తాను. ఇంతటితో ఈ విషయాలన్నీ వదిలేయండి సార్ అని ఆ మినిస్టర్ కి దండం పెట్టి బ్రతిమాలుతాడు. మినిస్టర్ సిద్ధార్థ్ వాళ్ళ డాడీతో, మీకు దైవభక్తి ఎక్కువ అనుకుంటాను, అందుకే అన్ని దెబ్బలు తిన్నా నీ కొడుకు ప్రాణాలతో బతికే ఉన్నాడు. మీ వాడికి పాత జ్ఞాపకాలు రాకుండా చూసుకోండి. ఒకవేళ మళ్ళీ అతనికి పాత జ్ఞాపకాలు తిరిగి వస్తే ఆ రోజుతో అతన్ని మీరు మర్చిపోండి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకి సిద్ధార్థ్ నార్మల్ అయిపోతాడు. వాళ్ళ డాడీ అతన్ని నీకు నచ్చిన ఊరు వెళ్ళమని చెప్తాడు. సిద్ధార్థ్ కి రైల్వే స్టేషన్ లో కరుణాకరణ్ పరిచయం అవుతాడు. కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారిపోతారు. సిద్ధార్థ్ కరుణాకరణ్ తో కలిసి బెంగళూరు వెళ్తాడు. అలా బెంగళూరు చేరుకున్న సిద్ధార్థ్ కి అక్కడ రోడ్డుపై ధర్నా చేస్తూ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్న ఆషిక కనిపిస్తుంది. ఆమెను చూసి చూడడంతోనే సిద్ధార్థ్ లో ఒక రకమైన మంచి ఫీలింగ్ కలుగుతుంది. సిద్ధార్థ్ కరుణాకరణ్ వాళ్ళ ఫ్లాట్ కి చేరుకుంటారు. సిద్ధార్థ్ కి ఆ ఫ్లాట్ చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు ఆ అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ కూడా అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కి వాళ్ళ అపార్ట్మెంట్ లోనే రెంట్ గా ఉంటున్న ఆషిక కూడా వస్తుంది. అసోసియేషన్ వాళ్ళు పెట్టిన అడ్డమైన రూల్స్ ని విని ఆషికకి చాలా కోపం వస్తుంది. వెంటనే నిలబడి వాళ్ళందరూ దుమ్ము దులిపేస్తుంది. ఆమె అలా అక్కడ వాళ్ళతో మాట్లాడడం సిద్ధార్థ్ కి చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు నుంచి సిద్ధార్థ్ ఆషిక గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. కరుణాకర్ ద్వారా ఆమెను పరిచయం చేసుకుంటాడు. మెల్లగా ఆమెని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆషిక మాత్రం చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. సిద్ధార్థ్ ని అంతగా పట్టించుకోనట్లుగా బిహేవ్ చేస్తుంది. ఒక రోజు కొందరు రౌడీలు ఆషికాని అడ్డగిస్తారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకు గొడవ పెద్దది చేస్తున్నావు, డబ్బులు ఇస్తాము, మర్యాదగా తీసుకుని తప్పుకో, ఆడపిల్లవని చూస్తున్నాం, లేదంటేనా అంటూ ఏదో వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతుందంతా దూరంగా ఉన్న కరుణాకరన్ సిద్ధార్థులు చూస్తారు. కరుణాకరన్ ఆ రౌడీల దగ్గరికి వస్తాడు. ఏంటి, ఈవ్ టీజింగా, మర్యాదగా వెళ్ళండి ఎక్కడి నుంచి అని ఆ రౌడీలతో అంటాడు. ఆ రౌడీలో ఒకడు కరుణాకర్ చెంప మీద గట్టిగా కొడతాడు. అది చూసిన సిద్ధార్థ్ కి చాలా కోపం వస్తుంది. రౌడీలందరినీ చితక్కొట్టేస్తాడు. కరుణాకరన్ ఆషికతో వీళ్ళ మీద ఈవ్ టీజింగ్ కేసు పెడదాం పదండి పోలీస్ స్టేషన్ కి అని అంటాడు. అప్పుడు సిద్ధార్థ్, ఏంటి, వాళ్ళని చూస్తే నీకు ఈవ్ టీజర్స్ లా కనపడుతున్నారా, పక్కా రౌడీ ఎదవల వాళ్ళు అని కరుణాకర్ తో సిద్ధార్థ్ అంటాడు. అప్పుడు కరుణాకరన్ ఆషికాని, ఏంటి మేడం, రౌడీలతో మీకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు. ఏమీ లేదండి, ఏదో చిన్న పర్సనల్ ప్రాబ్లం అని అంటుంది ఆషిక. రౌడీలతో మీకు పర్సనల్ ప్రాబ్లం ఏంటి అని ఆశ్చర్యంగా సిద్ధార్థ్ వైపు చూస్తాడు కరుణాకరన్. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే మొహం మీద కొట్టినట్లుగా సమాధానం ఇచ్చే ఆషికతో ఆమె పర్సనల్ విషయాల గురించి అడగడానికి కరుణాకరన్ చాలా భయపడతాడు. కానీ సిద్ధార్థ్ బలవంతం చేయడం వల్ల ఆషికాని ఇలా అడుగుతాడు. మేడం, మీరు ఇలా పోరాటాలు చేయడం, రౌడీలతో గొడవలు పడడం, అందరినీ విడిచిపెట్టి ఇలా ఒంటరిగా బ్రతకడం మానేసి పెళ్లి చేసుకుని చక్కగా సెటిల్ అయిపోవచ్చుగా అంటాడు. అప్పుడు ఆషిక, పోరాటం కన్నా పెళ్లి ఈజీ అని మీతో ఎవరన్నారు, నేను సంతోషంగానే ఉన్నాను అంటుంది.
అక్కడితో ఈ టాపిక్ ఆగిపోతుంది. సిద్ధార్థ్ ప్రతిసారి కరుణాకరణ్‌తో ఆషిక గురించి అడగడంతో కరుణాకరణ్ అసలు ఈ మ్యాటర్ ఏంటి చెప్పు అని అడుగుతాడు. సిద్ధార్థ్‌కి ఓపెన్ అయిపోతాడు. ఆ అమ్మాయంటే తనకి ఇష్టమని, తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని చెప్తాడు. ఇదే విషయాన్ని ఆషికకి చెప్పేసేయ్ అంటాడు కరుణాకరణ్. సిద్ధార్థ్ డైరెక్ట్ గా ఆషిక దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేసేస్తాడు. మీరు చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. బోల్డ్ గా మాట్లాడతారు. అందరికీ హెల్ప్ చేస్తుంటారు. మీరు చేసే ప్రతి పనిలోనూ గ్రేస్ ఉంటుంది. అందుకే మీరు నాకు చాలా బాగా నచ్చారు. మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. అప్పుడు ఆషిక సిద్ధార్థతో ఇలా అంటుంది. నాకు ఈ మ్యారేజ్ అన్న రిలేషన్షిప్ పైన నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అంతేకాదు వీటిపై నమ్మకం కూడా లేదు. సో మీరు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తేవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆషిక తనను రిజెక్ట్ చేయడంతో కొంచెం డిసప్పాయింట్ అవుతాడు సిద్ధార్థ్. తన లవ్ కి హెల్ప్ చేయమని కరుణాకరణ్ ని అడుగుతాడు. నీ లవ్ సక్సెస్ అవ్వాలంటే నీ పేరెంట్స్ ద్వారా అప్రోచ్ అవడం బెటర్ అని కరుణాకర్ సిద్ధార్థ్ కి సలహా ఇస్తాడు. ఈ ఐడియా ఏదో బాగుంది అని సిద్ధార్థ్ కరుణాకరణ్ కలిసి సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సిద్ధార్థ్ వాళ్ళ అమ్మకి ఆషిక ఫోటోని చూపించి ఈమెను నేను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. ఆ ఫోటోని చూసిన సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ కొంచెం కంగారు పడుతుంది. ఇంటి నుండి బయటకు వచ్చి సిద్ధార్థ్ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇంటికి వచ్చిన సిద్ధార్థ్ ఫ్రెండ్స్ కి సిద్ధార్థ్ లవ్ చేస్తున్న అమ్మాయి ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటోని చూసిన సిద్ధార్థ్ ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతారు. ఈ అమ్మాయి వద్దు అని ఖరాఖండిగా చెప్పేస్తారు. అదేంట్రా ఫోటో చూడగానే అలా అనేశారు అంటాడు సిద్ధార్థ్. అది కాదురా, నీకు యాక్సిడెంట్ కాకముందు నీ పెళ్లి చూపులకని 5-6 అమ్మాయిలను చూశాం కదా, అందులో ఒక అమ్మాయి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి నాకు సెట్ అవ్వదని ఈ అమ్మాయిని నువ్వే రిజెక్ట్ చేసావురా. ఈ అమ్మాయితో ఒకసారి బస్సులో ప్రయాణం చేశాను. నా సీట్ పక్కన ఈ అమ్మాయికి సీట్ వచ్చింది. మగవాళ్ళ పక్కన కూర్చోను అంటూ చాలా పెద్ద గొడవ చేసింది. పెద్ద నసపాతీరా ఈ అమ్మాయి అని. ఆ అమ్మాయి అన్ని చిన్నపిల్లల చేష్టలు. ఒక విధంగా చెప్పాలంటే లూజ్ రా ఆ అమ్మాయి. అంతేకాదు ఈ లోకంలోనే నాకు నచ్చని అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే ఈ అమ్మాయి అని నువ్వు కామెంట్ కూడా చేసావురా అంటారు. ఫ్రెండ్స్ ఎంత చెప్పినా వినకుండా మీరు చెప్పిన విషయాలు ఏవి నాకు గుర్తు రావటం లేదు. అయినా అప్పుడు నేను మీతో చెప్పిన బ్యాడ్ క్వాలిటీస్ ఏవి ఇప్పుడు ఈ అమ్మాయిలో నాకు కనిపించలేదు. నేను మాత్రం ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా పట్టుబట్టేస్తాడు. ఇంతలో వాళ్ళ ఇంటికి ఫోటోగ్రాఫర్ వస్తాడు. ఇంత లేట్ గా ఇస్తున్నందుకు నన్ను క్షమించండి అని ఓ ఫోటో ఆల్బమ్ ని సిద్ధార్థ్ చేతిలో పెడతాడు. ఆ ఆల్బమ్ ఓపెన్ చేసిన సిద్ధార్థ్ కి మతిపోయినట్లు అవుతుంది. ఎందుకంటే ఆ పెళ్లి ఆల్బమ్ వేరెవరిదో కాదు, సిద్ధార్థ్ ఆషికాలదే. ఇదేంటి మా ఇద్దరికి పెళ్లైపోయిందా అంటూ తన ఫ్రెండ్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు సిద్ధార్థ్. ఇక సిద్ధార్థ్ జీవితంలో ఏం జరిగిందో చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ కి. సిద్ధార్థ్ ఇలా చెప్పడం మొదలు పెడతారు. నీకు మొదటి నుంచి ఆషిక అంటే ఇష్టం లేదు. అయినా సరే మీ పేరెంట్స్ బలవంతంతో నీకు ఆషికాకి పెళ్లి జరిపించారు. మీ ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ఆషిక చేసే ఏ పని నీకు నచ్చేది కాదు. అలాంటిది ఒక రోజు నువ్వు ఆషికాని తీసుకొని సినిమాకి వెళ్ళావు. సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో నీకేదో నీ ప్రొఫెషన్ సంబంధించి ఫోన్ వచ్చింది. అర్జెంట్ పని ఉందని చెప్పి మీ ఆవిడ్ని ఆటో ఎక్కించి ఇంటికి పంపించేశావు. తర్వాత నువ్వు నీ పని మీద వెళ్ళిపోయావు. మరుసటి రోజు ఇంట్లో టీవీ చూస్తున్న నీకు ఒకప్పుడు మీ దగ్గర పనిచేసిన అబ్బాయి ఫోటోని చూపిస్తూ అతను రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడనే వార్తని న్యూస్ లో విన్నావు. ఆ న్యూస్ విన్న ఆషిక టీవీలో ఉన్న ఆ అబ్బాయి ఫోటోని చూసి ఈ అబ్బాయి రాత్రి నేను చూశాను. ఈ అబ్బాయి యాక్సిడెంట్ లో ఏం చనిపోలేదు. నిన్న మీరు నన్ను ఆటోలో పంపించిన తర్వాత ఓ సిగ్నల్ దగ్గర మా ఆటో ఆగింది. మా పక్కన ఈ అబ్బాయి కూడా తన బైక్ మీద కూర్చుని ఉన్నాడు. ఇంతలో అక్కడికి స్పీడ్ గా వచ్చిన మినిస్టర్ వాళ్ళ కారు ఈ అబ్బాయి బండిని కొద్దిగా టచ్ అయింది. అప్పుడు ఇతనికి మినిస్టర్ కొడుక్కి మధ్య వాదన జరిగింది. తర్వాత మినిస్టర్ కొడుకు ఈ అబ్బాయిని చంపేశాడు. మా ఆటో అతను భయపడి ఆటోని స్పీడ్ గా ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్తుంది. ఇదంతా విన్న సిద్ధార్థ్ ఒక్క నిమిషం మౌనంగా నిల్చొని సరే పద పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం అంటాడు. ఆషిక మాత్రం పోలీస్ స్టేషన్ రావడానికి భయపడుతుంది. మనకెందుకులే ఇలాంటి వాటిలో తలదూరచొద్దని ఇంట్లో వాళ్ళు కూడా నచ్చ చెప్తారు. కానీ సిద్ధార్థ్ మాత్రం ఎవరి మాట వినడు. ఆ రోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మీరిద్దరూ విడిపోయారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోతారులే అనుకున్నాము. కానీ మీ గొడవ డైవర్స్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత నీకు యాక్సిడెంట్ జరగడం, నువ్వు బ్రతకడమే కష్టమని చెప్పారు. కానీ నువ్వు నీ లైఫ్ లో పూర్తిగా 2 సంవత్సరాలు మర్చిపోయావని డాక్టర్ ద్వారా తెలిసింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అన్నీ మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఇంకా నేను డిస్టర్బ్ చేయాలని మేము కూడా అనుకోలేదు. కానీ నువ్వు బెంగళూరు వెళ్ళి వదిలేసిన పిల్లాడినే ప్రేమిస్తావు అనుకోలేదురా. నీకు ఇంత చెప్పాం కదా, నీకు కొంచెమైనా నీ గురించి గుర్తొస్తుందా అని అడుగుతారు. మీరు చెప్తుంది కొంచెం కూడా గుర్తు రాలేదు. వేరెవరికో జరిగిన కథని నాకు మీరు చెప్తున్నట్లుగా ఉంది అని
ఆ రోజే సిద్ధు, కరుణాకర్లు తిరిగి బెంగుళూరు బయలుదేరిపోతారు. బెంగుళూరు వెళ్ళిన కానించి సిద్ధార్థ్ ఆషికాని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆమె మాత్రం ఇంతకుముందు ఏమీ జరగనట్లుగా ప్రవర్తిస్తుంది. అస్సలు సిద్ధార్థ్‌ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఒకరోజు సిద్ధార్థ్ ఆషిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు. జరిగిందంతా నా ఫ్రెండ్స్ నాతో చెప్పేశారు. యాక్చువల్‌గా నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. నువ్వెవరో తెలియక నీకు ప్రపోజ్ చేశాను కదా! అందుకు అంటాడు. కానీ ఒక్క విషయం, ఆ రోజు నేను నీకు చెప్పిన మాటలన్నీ నిజమే. నాకు నీ మీద ఉన్న ఒపీనియన్‌నే నీకు చెప్పాను. ఎంతమంది విడిపోయి మళ్ళీ కలిసి బ్రతకడం లేదు. మనం కూడా మళ్ళీ ఎందుకని కలిసి బ్రతకూడదు అని అడుగుతాడు. ఈ మాటను మీరు చాలా ఈజీగా చెప్పేశారు. ఎందుకంటే మీకు అప్పుడు జరిగిన విషయాలేవి గుర్తులేవు. కానీ నాకు అలా కాదు. అప్పటి విషయాలు తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. రేపు మళ్ళీ మీకు ఆ విషయాలన్నీ గుర్తుకొస్తే మళ్ళీ మీరు బాధపడతారు. సో, ఇంక ఈ విషయాన్ని వదిలేయండి. మీరు పాత విషయాలు మర్చిపోయారని ఇన్నాళ్ళు నేను మీతో ఫ్రీగా ఉండగలిగాను. ఇప్పుడు మీకన్నీ తెలిసిపోయాయి. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి. ఫ్లాట్ ఖాళీ చేసి నేను వెళ్ళిపోతాను అంటుంది. సిద్ధార్థ్ ఆమెతో లేదు నువ్వు ఇక్కడే ఉండు. నేనే వెళ్ళిపోతాను అని చెప్పి తన ఫ్లాట్‌కి వచ్చేస్తాడు. తన బ్యాగ్ సర్దుకుని నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కరుణాకరంతో చెప్తాడు. అప్పుడే వాళ్ళ ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగుతుంది. తలుపు తీసి చూస్తే ఒక అమ్మాయి ఎదురుగా నిల్చొని ఉంటుంది. నేను ఆషిక వాళ్ళ ఫ్రెండ్‌ని మీ పెళ్లికి కూడా వచ్చాను అని తనను తాను పరిచయం చేసుకుంటుంది. సిద్ధార్థ్ ఓ అలానా రండి అని ఆమెని లోపలికి పిలుస్తాడు. ఆమె సిద్ధార్థ్‌తో ఏంటి బ్యాగ్స్ అన్ని సర్దున్నాయి ఊరు వెళ్తున్నారా అని అడుగుతుంది. అవును అని చెప్తాడు సిద్ధార్థ్. మీరు ఇక్కడికి వచ్చిన కానించి ఇప్పటి వరకు మీకు ఆషికకి మధ్య జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు. మిమ్మల్ని ఇంతకు ముందే కలుద్దాం అనుకున్నాను. కానీ ఆషికాయే నన్ను ఆపింది. ఇది మా పర్సనల్ విషయం నువ్వు కలుగు చేసుకోవద్దని చెప్పింది. అందుకే ఇప్పటిదాకా మిమ్మల్ని నేను కలవలేకపోయాను. ఇప్పుడు ఆషిక చాలా ప్రాబ్లమ్ లో ఉంది. ఇలాంటప్పుడు మీరు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని అంటుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు అని సిద్ధార్థ్ ఆమెతో అంటాడు. మీరిద్దరూ విడిపోయిన తర్వాత అందరూ మీ ఇద్దరి గురించే ఆలోచించారు. కానీ మీరు మాత్రం ఆ చనిపోయిన అబ్బాయి గురించి మాత్రమే ఆలోచించారు. అతని చావుకి కారణమైన వారిని ఎలాగైనా శిక్షించాలనే మీరు పోరాడారు. ఆ రోజు మీ భార్య ఏం చెప్పిందో దాని ఆధారంగా ఆ హత్య కేసును మీరే చూసినట్లుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ కంప్లైంట్ ని తీసుకోపోయేసరికి డైరెక్ట్ గా మీరు కోర్టుకు వెళ్లి మరి వాళ్ళపై కేసు ఫైల్ చేయించారు. మీరు అలా డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లి కేసు ఫైల్ చేయిస్తారని ఎవరూ ఊహించలేదు. అప్పటి నుంచి మీకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. వేటికి మీరు భయపడలేదు. మీకు ఏమవుతుందో అని మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరూ భయపడ్డారు. మిమ్మల్ని ఎలాగైనా ఆపాలని వాళ్ళు చాలా ప్రయత్నించారు. అప్పుడు మీరు వాళ్ళపై కోప్పడి కార్ తీసుకొని బయటికి వెళ్లిపోయారు. అప్పుడే మీకు యాక్సిడెంట్ ఐ మీన్ మర్డర్ అటెంప్ట్ జరిగింది. మీకు సీరియస్ గా ఉన్నదని తెలిసి మిమ్మల్ని చూడడానికి ఆషిక అక్కడికి వచ్చింది. మీరు స్పృహలో లేరు. మీరు బ్రతకడం కష్టమని అందరూ అనుకున్నారు. అది విన్న ఆషిక చాలా గిల్టీగా ఫీల్ అయింది. ఆ రోజు మీరు తనని పోలీస్ స్టేషన్ కి రమ్మన్నప్పుడు మీతో రానందుకు చాలా బాధపడింది. తన భయం వల్ల ఇదంతా జరిగిందని చాలా ఫీల్ అయింది. తను మీతో రాకుండా ఉండిపోతే మీరు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తారని అనుకుంది. కానీ ఆమె స్థానంలో మీరెళ్ళి కంప్లైంట్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. ఎవరో ఒక అబ్బాయికి జరిగిన అన్యాయాన్నే మీరు అంత సులువుగా వదిలిపెట్టలేదు. అలాంటిది తన కోసం ఎన్ని చేసి ఉంటారో అని ఆలోచించింది. మీరు రమ్మనగానే మీతో వెళ్లాల్సిందే అని నాతో చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. అప్పుడే తను ఒక నిర్ణయానికి వచ్చింది. తన భయాన్ని వదిలేసింది. మీతో ఆగిన ఆ పోరాటాన్ని తను కంటిన్యూ చేయాలనుకుంది. మీరు కోర్టుకి అపియర్ కాకపోవడం వల్ల క్లోజ్ అయిన ఆ కేసుని తను మళ్ళీ రీఓపెన్ చేయించింది. ఈ విషయం తెలిసిన మినిస్టర్ మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత ఈ కేసు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. గవర్నమెంట్ మారడంతో మంత్రి పలుకుబడి ఇక్కడ చెల్లలేదు. ఆ రోజు ఆషికాని అడ్డగించింది కూడా ఆ మంత్రి మనుషులే. ఇప్పుడు ఆ కేసు హీరింగ్ వచ్చింది. ఎల్లుండే కేసు హీరింగ్. ఈ విషయం మీకు చెప్పాలని ఇక్కడ దాకా వచ్చాను అని సిద్ధార్థ్ తో జరిగిందంతా చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. కోర్టుకు వెళ్తున్న ఆషికాని మినిస్టర్ మనుషులు అడ్డుకుంటారు. ఆమెపై దాడి చేయబోతారు. సిద్ధార్థ్ అక్కడికి వచ్చి వాళ్ళని కొట్టి ఆషికాని కాపాడతాడు. ఆమెను దగ్గరుండి కోర్టుకు తీసుకువెళ్తాడు. కోర్టులో మినిస్టర్ కొడుకే తన స్నేహితులతో కలిసి ఆ అబ్బాయిని చంపించాడని రుజువవుతుంది. అతనికి శిక్ష పడుతుంది. ఆషిక సిద్ధార్థులు మళ్లీ కలుసుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ అతనికి గతం గుర్తుకు వచ్చి అప్పటికి తనపై ద్వేషం అలాగే ఉంటే నన్ను వదిలేయడని గ్యారంటీ ఏంటి అనేది ఆషిక భయం. నాకు గతం గుర్తుకు వచ్చి అప్పుడు కూడా ఆషికపై ఇప్పుడున్న ఫీలింగ్స్ అలాగే ఉంటే మేము తప్పక కలుస్తామని సిద్ధార్థ్ నమ్మకం. సిద్ధార్థ్ బెంగళూరు నుండి తన ఊరు వచ్చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక విషయం గురించి అడగడానికి ఆషికాని తన ఊరు రమ్మని పిలుస్తాడు. సిద్ధార్థ్ చెప్పిన చోటికి ఆషిక వస్తుంది. వారిద్దరి మాటల మధ్య అనుకోకుండా సిద్ధార్థకి గతం గుర్తుకు వస్తుంది. తను ఆషికాని ఎంత బాధ పెట్టాడో తలుచుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని అప్పుడు తన బిహేవియర్ కి బాధపడుతూ ఆమెకు సారీ చెప్తాడు. అంతా నీకు గుర్తొస్తుందా అని అడుగుతుంది ఆషిక. అవును అంటాడు. అయినా కూడా ఇప్పుడు నేను నీకు నచ్చుతున్నానా అని అడుగుతుంది. అవును అంటాడు. మనం కలిసి బ్రతుకుదామని అడుగుతాడు. ఆషిక కూడా చాలా సంతోషిస్తుంది. తిరిగి సిద్ధార్థ్ తో కలిపి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.